మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. శాలెం స్వరం చూస్తున్న మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. యేసు ప్రభువు యొక్క జీవించిన దినాలలో మనం అనేకమైనటువంటి విషయాలు తన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ మాసం అంతా కూడా పండుగ మాసం, ప్రపంచ పండుగ. ఇది ఏ పండుగ అంటే క్రీస్తును కలిగిన వారందరూ కూడా ప్రపంచ పండుగగా ఆచరిస్తూ క్రిస్మస్ దినాల్లో మినీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, తర్వాత సపోజ్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, మేరీ క్రిస్మస్ అని, ఆ తర్వాత వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని, యవనస్తుల క్రిస్మస్ అని, వృద్ధుల క్రిస్మస్ అని, ఇలాగో పెద్దల క్రిస్మస్ అని, ఇటువంటి క్రిస్మస్లో మనం సాగిపోతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యొక్క అంటే క్రిస్మస్లో క్రీస్తు యొక్క పేరు మీద మనం వింటూ ఉన్నాం. ఇందులో మనం గతంలో విన్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కొద్దాం రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడెను. ఈ వాక్యమును బట్టి మన వినికిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో చాలామంది ఇప్పుడు ఈ వాక్యం ఈరోజు మన అంశ శీర్షిక ఏంటంటే, ఇదివరకు స్క్రీన్లో చూస్తున్నట్టు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. ఏ దేవుడైనా అసలు ఆలోచనకర్త. ఈ సృష్టిని ఆయన ఎలాగ చేశాడంటే ఆలోచనతోనే చేశాడు. ఆయన ఆలోచనకర్త అయినటువంటి ప్రభువును గురించి మనం వింటూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యాలలో ఆయన గూర్చి ఆలోచన, యేసు ప్రభువారు సృష్టించినటువంటి ప్రతి సృష్టము చాలా ఆలోచనపూర్వకంగా చేశాడు. అసలు మన జ్ఞానానికి అంతు పట్టదు. ఆయన సృష్టి కానీ, అందులో జీవజల రాశులు కానీ, అందులో పక్షులు కానీ, అందులో జంతువులు కానీ, వాటితో పాటు దేవుడు మానవును కూడా డిజైన్ చేశాడు. అది ఆయన ఆలోచన జ్ఞానం. ఇలా మానవును కూడా చేశాడు. అందుకే యేసు ప్రభువారు పుట్టక మునిపే యెషయా భక్తుడు ఏం రాసంటే, ఆయన ఆలోచనకర్త, యాజ్ అ క్రియేటర్. ఆయన ఆలోచనలు ఇంకా ఆయన ఆలోచించినట్టుగా ఇంకెవరు కూడా ఆలోచించరు. అంత బాగా ఆయన ఆలోచన చేశాడు. ఆలోచనకర్తను మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆలోచనకి కొన్ని పేర్లు చెప్పండి చూద్దాం. తెలుగులో ఆలోచనకు కొన్ని పేర్లు ఇంకేం చెప్పగలచ్చు అంటే తలంపులు అనొచ్చు, ఇంకా ఏమనొచ్చు యోచనలు అనొచ్చు, ఇంకా ఏమనొచ్చు సంకల్పము అని కూడా అనొచ్చు, ఇంకా ఏమనొచ్చు అంటే ఉద్దేశములను కూడా అనొచ్చు. అంటే తెలుగు పదాలకి ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి. అందుకే తెలుగు అమృతం అన్నారు. ఏమండి, తెలుగు కవులు ఏం పేరు పెట్టంటే తెలుగు ఒక అమృతం. ఒక తల్లి ఒడిలో ఎంతటి శ్రేష్టత్వాన్ని బిడ్డ అనుభవిస్తుందో ఆ కవుగిలిలో ఒదిగించబడినప్పుడు తెలుగు యొక్క ఆ భావన, ఆ స్పర్శ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలుగులో చదువుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి చాలా భాషలు. ఈరోజు ప్రపంచ భాషలో బైబిల్ గ్రంథం ముద్రించబడింది. జాన్ గూటన్బర్గ్ అత్యంతరం కనుక్కున్న తర్వాత మొదటిసారిగా ప్రింట్ చేయబడింది తెలుసా, బైబిల్ గ్రంథమే. ఆ రోజు గ్రంథపు చుట్టలో చుట్టబడినటువంటి లేఖన భాగాలు ఈరోజు పేపర్లో ముద్రించబడ్డాయి. పుస్తకాల్లో, వెడ్డింగ్ కార్డులు, బోర్డుల మీద, శిలారాతి పలకాల మీద, చెక్కల మీద ఒకటంటూ లేదు, లేని స్థలమంటూ లేదు. దేవుని వాక్యం విరివిగా దేవుని వాక్యం నింపబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం మనం ఆలోచన చేస్తే ఈ యెషయా గ్రంథంలో 2వ మాట చూస్తే ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. తన గ్రంథంలో విన్నవారికి కూడా దేవుడు ఆలోచన పుట్టిస్తాడు, ఆలోచన పుట్టించేవాడు. దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవి కదా. దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు దేవుని ఆలోచనకి మన ఆలోచనకి చాలా ఉందా లేదా? దేవుడు ఆలోచించేది, మన తండ్రి అయిన దేవుడికి ఏం ఆలోచన అంటే భూమి మీద కుమారుని భూలోకానికి పంపించాలి. అది తండ్రి యొక్క ఆలోచన.
యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం తండ్రి యొక్క ఆలోచన. కారణం ఏమిటి? దేవుని యొక్క ఆలోచనకు గల కారణం ఏమిటంటే ఆయన ఆలోచన కారణం ప్రతి మానవుడు కూడా ఆయన కుమారుల వాళ్ళది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపులు. ఉంది కదా, దేవా నా తలంపులు ఎంత ప్రియమైనవి. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన గురించి రాయబడుతూ దైవని వాక్యములు చూడండి. రోమాపత్రికలో లేక ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం, మళ్ళీ రోమాపత్రికలకు వెళ్దాం. ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1:5 ఎపిఎస్సి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో శ్రేష్టమైనటువంటి మాటను ఎలైనగా ప్రియమ ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తికనుట్లు ఆయన చిత్త ప్రకారం దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆయన దయా సంకల్పం చొప్పున మళ్ళీ ఏం చేయాలనుకున్నట? తన కుమారులుగా చేయాలనుకున్నాడు. ఆయన సంకల్పం తన కుమారులుగా చేయబడాలి. ఎవరు వాళ్ళు? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు, చెడిపోయిన మానవులు, అవిధేయులైనటువంటి మానవులు, దేవునికి దూరమైన మానవులు, దేవుని ఇష్టం లేని మానవుడు, దేవుని బాధించిన వాడు, దేవుని నొప్పించిన వారు, అపవిత్రంగా, అవిధేయులుగా, అక్రమకారులుగా, పాప శాపాలతో కుమిలిపోతూ కృంగిపోతూ వారి జీవితాలు సుఖభోగాలు అనుభవిస్తున్న వారి విషయాల్లో దేవుని యొక్క జోక్యాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు అలాంటి వారి విషయంలో ఆయన అన్నాడు, మిమ్మల్ని క్షమించడానికి నేను సిద్ధమైన మనసు కలవాడిని, కాబట్టి మీరందరూ కూడా నా కుమారులు కుమార్తెలు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి కుమారులు కుమార్తె జీవితాలు దేవుడు చూడగా, దేవుడు ఆలోచించగా అందరూ చెడిపోయారంట. ఏ భేదము లేదు, అందరూ చెడిపోయారు. వారి ఆలోచనలు చెడిపోయాయి. వారి ఆలోచనలు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 8లో అక్కడ ఒక మాట రాస్తున్నారు. మానవుని యొక్క ఆలోచన ఎలా రాయబడిందంటే ఎందుకు ఆయన అలా చేయవలసి వచ్చింది అనే మాటను మనం చూద్దాం. 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి, ఇక మీదట నరుల బట్టి భూమి శపించును, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. వారి హృదయాలోచన, మన ఆలోచన ఎలాగున్నాయి, మన ఉద్దేశాలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి. మనం చెడిపోయిన లోకంలో ఇంకా చెడిపోతున్నాం, చెడిపోయిన లోకంలో ఇంకా కల్తీగా బ్రతుకుతున్నాం. మనం బ్రతుకులాగా పైన పట్టారు, లోన్ లొట్టారు. పైకేమో బాగా కనిపిస్తున్నాం, చేసేదంతా మోసం, చేసేదంతా పాపాలే, చేసేదంతా కూడా అవిధేయతే. మాటల్లో, క్రియలో, చూపులో నిలువెల్లా పాపులుగా కనిపిస్తున్నాం. దేవుడి యొక్క ఆలోచనలో మనం చెడిపోయిన వారం కనిపించాం. హృదయం యొక్క కోరికలకు, హృదయం యొక్క ఆశలకు, హృదయం యొక్క భోగాలకు మానవుడు చెడిపోయాడంతే. దేవునితో ఉండవలసిన వాడు, దేవునితో జీవించిన వాడు, దేవుడు ఉన్నప్పటికి కూడా దేవుని విడిచిపెట్టాడు. అది ఈరోజు ఉండి వారు దేవునికి దూరం అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే వారి ఆలోచన దేవుడు గమనించాడు. నరుల ఆలోచన చూస్తే చెడిపోయిన జీవితం. అందుకన్నాడు కదా, నేను నరులు చేసినందున సంతాపపడుతున్నాను. అమ్మా, బిడ్డ తప్పు చేస్తే నువ్వు దండిస్తున్నావమ్మా. పెద్దలే తప్పు చేసి ఎవరు దండించాలి? ఒకవేళ నీ బిడ్డే నేను అడిగితే, నీ కుమార్తె నేను అడిగితే, నీ కూతురి నేను అడిగితే, నీ బంధువులు నేను అడిగితే ఏం చెప్తావు? నా ఇష్టం అంటావు. భగవంతుడు నన్ను ప్రశ్నిస్తే మనం ఏం చెప్పగలం? అందుకే మనం సరిలేని జీవితాలతో ఉండగా ఆయన ఆలోచన సరిచేయడానికి వచ్చాడు. సరిలేని బ్రతుకులను సరిచేయడానికి వచ్చాడు. అటువంటి వారిని తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేశాడు. ఇంకా మీరు గమనిస్తున్నారు, మీకు అర్థం అవడానికి చెప్పడానికి, ఒక ప్లాస్టిక్ వేస్ట్ అన్నిటిని తీసుకొచ్చి మరలా రీసైక్లింగ్ చేస్తున్నారు. అంటే మరలా ప్లాస్టిక్ అంతా వేసి కరగబెట్టి తిరిగి మళ్ళీ నవనూతనగా మళ్ళీ ఒక కొత్త తయారీగా అవుతుంది అన్నమాట. నవనూతనగా చేస్తున్నారు ఒక ప్లాస్టిక్ని. దేవుడు నాడు, చెడిపోయిన మానవులారా, మిమ్మల్ని గురించి నేను ఆలోచిస్తూ ఉంటే, మిమ్మల్ని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, మిమ్మల్ని గురించి నేను ఉద్దేశిస్తున్నప్పుడు మీరు సరైనటువంటి వారుగా లేరు, మీరు సరిగ్గా లేరు. కాబట్టి నేను మిమ్మల్ని గురించి ఆలోచించవలసి వచ్చింది. నన్ను గురించి ఎవరు ఆలోచిస్తారు అనుకోవద్దు.
నిన్ను గురించి ఆలోచించాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ స్థితి, నీ పరిస్థితి, ఇప్పుడు పండగ నెల ఆలోచనలు, నేను పండగ ఎట్ట చేసుకోవాలని నీ ఆలోచన, నేను ఎలా ధరించాలా, నేను ఎలా కట్టుకోవాలా, నా కుటుంబాన్ని నేను ఎలా తెచ్చి పెట్టుకోవాలా, నేను ఎలా చేయాలి, నీ ఆలోచన ఉన్నది. భౌతికమైన ఆలోచనలోనే ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, కానీ అసలు పరలోకానికి నా ఆత్మ వెళుతుందా, నిత్య జీవానికి నేను వారసుడు అవ్వగలనా, దేవుని యొక్క ఆలోచన, దేవుని ఆలోచన నిన్ను నడిపించేదిగా ఉందా, ఆలోచించాలి. దేవుని ఆలోచన, దేవుని ఆలోచన, దేవుని ఆలోచన నశించే వారి దగ్గరికి, దేవుని ఆలోచన వారి దగ్గర మరి అనేక జీవితాలు ఆకర్షించగలిగింది. ఈరోజు సాయంకాలం దైవ సేవకులు విజయవాడ ప్రాంతం నుంచి నన్ను కలిశారు. కలుస్తున్నప్పుడు చెప్పాను, అయ్యా దేవుడు మాకు ఆలోచన ఇచ్చాడయ్యా, సేవ చేయమన్నారు. ఎక్కడ ఆలోచన అంటే విద్యానగర్ ఏరియాలో ఆలోచన అని డిజైన్ చూపించాడు నాకు పేరుతో సహా. నేను అన్నాను, దేవుని ఆలోచన మీకు ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది తెలుసా, విత్తబడిన స్థలాల్లో గింజలు చల్లడం కాదు, విత్తపడిన స్థలాల్లో మీరు గింజలు చల్లడం నేర్చుకోండి. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని యొక్క సంకల్పం అనేది మీరు గుర్తెరగంటే అవునయ్యా, అందుకొరకు మేము ఆలోచిస్తూ ఉన్నాం. విత్తబడాలి, నశించిపోయే ఆత్మల కొరకై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది ఆయన ముందుగానే డిజైన్ చేశాడు. తండ్రి ఆలోచన మానవులు సరిగ్గా ఉండరని, ఆయన ఆలోచనలో మనం చూసినప్పుడు చెడిపోయిన వారమని లేఖనాలు చెప్పింది. ఆనాటి మొదలుకొని ఈనాటి కాలం వరకు కూడా మానవ జీవితాలు అలాగే మారిపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం ప్రకారం ఆయన ఆలోచన ఎలాగుంటాయంటే బైబిల్ గ్రంథంలో చదువుతూ వస్తే కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ చరణం, కీర్తనలు 33:11, కీర్తనలు 33:11. అది యెహోవా ఆలోచన ఎటుంటుందట, సదాకాలం. మన ఆలోచన తుచ్చమైనవి, స్వల్పమైనది, తాత్కాలికమైనది, అప్పటికప్పుడు జరిగిపోతే చాలు. మన ఆలోచన డేరా లాంటిది, మన ఆలోచన ఎలాగుంటుందంటే షామీనా లాంటిది. ఎవరిదా? మన ఆలోచన ఒక షామీనా ఎన్ని రోజులు వేస్తారమ్మా? అంటే ఒక 2 రోజులు వేస్తారు, లేదా 3 రోజులు, ఒక వారం. మళ్ళీ ఏం చేస్తారు? ఇదిలా షామీనా ఇప్పేస్తారు. అది అస్థిరమైనది, అది స్థిరము కానిది. అయితే దేవుని యొక్క ఆలోచన సదాకాలం. అందుకే దేవుని ఆలోచనలోనికి మనం సరెండర్ అవ్వాలి, దేవుని తలంపులోనికి మనము శిరస వహించాలి. దేవా, నీ ఆలోచన ఎంత గంభీరములో, నీ ఆలోచన ఎంత ఉద్దేశమైనది, విలువైనది. దేవుని ఆలోచనకు మనం ఏమైనా అంగీకరించాలి. దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె రండి నా దగ్గరికి. ఆ రోజు నోహు పిలిచాడు, నశించిపోతావు, నీళ్ళ చేత ముంచివేయబడతావు, జనమా రా, వక్ర జనమా రా, చెడిపోయిన వారు రండి. ఎగతాళి చేశారు, హేళన చేశారు, నీళ్లతో ముగించబడ్డారు వాళ్ళ జీవితాలు. నశించపోవడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. బాల్యదశ చెడిపోయిన ఆలోచనను దేవుడు గుర్తిరిగి నిన్ను బాగు చేయని మనం చదువుకున్నట్టు వాక్యం ఎఫెసీ 1:5లో తన కుమారులుగా చేయబడలేదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క యోచనలు అన్నమాట. దేవుడు యోచన చేస్తాడు, దేవుడు ఆలోచించాడు, నిన్ను తన కుమారుడుగా చేసుకోవాలి, నిన్ను తన కుమారునిగా చేయాలని. మన స్థాయి మనం చదువుకున్నాం. అలాంటి వారిని ఏం చేయంటే తన రాజ్య నివాసులుగా, పరలోకపు పౌరులుగా, పరలోకపు పట్టణములో ఉండేవారిగా చేయని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మన ఆలోచనలు కాదండి, ఆయన జీవించిన దినాల్లో మనుషుల ఆలోచనలు కూడా గుర్తించాడంట. ఎవరి ఆలోచనలు? మనుషుల ఆలోచనలు. ఎందుకో తెలుసా? ఆయన పేరేం పేరు? ఆలోచనకర్త. ఎలా ఆలోచించాలో, ఎలాగ ఊహిస్తారో, ఎలాగ వాళ్ళ మనసులో ఉంటాయో మనం చెప్తాం. పైన చూసి ఏం అంటాం, ఏం లేదంట, కడుపులోని చెప్పు అంటాం. అవునన్నా ఈరోజు ఇలా జరిగిందన్న. మనిషి ముఖం చూసి వాళ్ళ క్యారెక్టర్ చెప్పగలరు, వాళ్ళ కళ్ళు చూసి చెప్తారు. కళ్ళల్లో తెలిసిపోతుంది, వాళ్ళ మాటలో తెలిసిపోతుంది, వాళ్ళ బిహేవియర్ తెలిసిపోతుంది, వాళ్ళు ఎలాగున్నారనేది. ఏమన్నా కదా, కళ్ళు భయపడుతుందంటే అర్థమయ్యేది. ఏమో మనిషి కదులుతుంటే ఏదో జరిగింది వీళ్ళు, మాటలు తడబడే నువ్వేమో చేసావు. పిల్లడు ఇంట్లోకి వస్తే గబగబ తంటాను అనుకోడు, వీడేదో చేశాడు, వీడు రే నిజం చెప్పు అన్నాం అనుకో, డాడీ అది కాదు డాడీ వాడు ఒప్పుకుంటాడు. వాడు పిల్లోడైతే ఒప్పుకున్నాడులే, పెద్దోళ్ళే ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిందంతే.
దేవుని వాక్యం చెప్పబడిన మాట చూస్తే మన జీవితాల యొక్క పరిస్థితిని ఆయన గమనిస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం చదువురండి. మానవుని యొక్క ఆలోచన విషయాల్లో 9:4 ఏందట? యేసు వారి తలంపులు గ్రహించి. ఏం ఆలోచనట? అది మీరెందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ దేవుడికి చెప్పలా, వాళ్ళ హృదయాల్లో ఆలోచించేది ప్రభు చెప్పాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. ఇక్కడ 3వ వచనం చదువు, నేను అక్కడే 9:3. వారి తలంపులు గ్రహించి, అది అండర్లైన్, అంతే చెప్పు. వారి తలంపులు గ్రహించాడు. వారు ఎలాంటి తలంపులతో ఉన్నారో, వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో. ఎక్కడ కూర్చున్నాం మనం కూడా, మనం ఎట కూర్చున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుడు గమనిస్తాడు. అందుకే కదా మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు, మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కాదని యెషయా గ్రంథం 55:9 చదువుతాం. 55:9 ఆ మాట. కాబట్టి దేవుని యొక్క తలంపులు మనం హృదయాంతరంగంలో ఉండి తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడు దేవుని తలంపులు మనకు అర్థం కావాలంటే నీకెట అర్థం అవుతుంది? ఏం బాబు, దేవుని తలంపులు నీకు అర్థం అవ్వాలంటే నీకెట అర్థం అవుతుంది? ఎలా అర్థమవుతుంది అంటే రండి, 119వ కీర్తన 24వ చరణం. 119వ కీర్తన 24వ చరణం. నీ శాసనము నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆలోచనకర్తలై, ఆ మాట మీరు గమనించాలి. ఆలోచనకర్త ఎవరు? దేవుని వాక్యం, ధర్మశాస్త్ర గ్రంథం నాకు ఆలోచనకరం కలిగిస్తుంది. ఈరోజు ఈ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు దేవుని వాక్యం యొక్క ఆలోచనలో మీరు పడతారు. దేవుడు నిన్ను వాక్యం చేత నిన్ను పరీక్షిస్తాడు, నీకు ఆలోచింపజేస్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలో, నువ్వు ఏ విధంగా ఉండాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నీ బ్రతుకేంటి ఇప్పుడు అర్థమైంది. ఈరోజు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తుందో నీకు నాకే తెలుసు, దేవునికి తెలుసు, సాతానికి తెలుసు. నిన్ను ఫాలో అవుతున్న వారు ఇద్దరు ఉన్నారు. నీ ఆత్మకు నీ శరీరానికి మధ్య పోరాటం కూడా తెలుసు. ఒక పక్క మనసు ఏమంటుంది, మనం దేవుని పిల్లలు. ఒక పక్క శరీరం అంటుంది, పర్వాలేదు జీవితం మనకి ఇచ్చిన కదా తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యన ఏమన్నా, నేను ఇరుక్కునబడి ఉన్నాను. ఏమవుతారట? నేను ఇరుక్కుపోయాను, ఊబిలో ఉంచి ఇరుక్కుపోయాను, నేను రాలేకపోతున్నాను కదండి. కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యం బాగలేనప్పుడు మన ఆలోచన వైఖరి ఏం చేయాలి? అన్నా నాన్ వెజ్ తింటే కష్టం అని అనుకో, నా వల్ల కాదు సార్, తినకుండా నేను ఉండలేనంటే, మా నోరు కట్టుకోవాలమ్మా, కుదరదు, జవరేస్తారంటే జవరు ఎవరు దేవుని పోయింది, నష్టపోయేది ఎవరో అంతే. ఎవరు తిన్నాలో ఎవరి రోగం వాళ్ళు భరించుతారు. ఒకరి బరువు ఇంకొకరు భరించలేరుగా, ఒకరి బాధ మరొకరు భరించలేరుగా. శరీర బాధ మోస్తారేమో కుటుంబం, కానీ లోపల పాప భారాన్ని ఎవరు మోస్తారు? ఎవరు మోయాలి? ఎవరు చేయగలరు? నీకు ఎవరు ఇవ్వగలరు? అందుకే మనం ఆలోచన చేయాలి. దేవుడు తన వాక్యం యొక్క ఆలోచన చేత నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ఆలోచన నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు సరిచేయబడ్డానికి ఇష్టపడాలి, కానీ నువ్వు సమర్థించుకోకూడదు. ఏం చేయాలో సరి చేసుకోవాలి. కానీ మనం ఎలాగంటే ఆ సేవకుడిటే చెప్తాడండి, 24 గంటలు ఇలాగే మాట్లాడతాడండి. ఎందుకోసమని అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని వాక్యముతో తను నింపబడినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, ప్రభువా నా మేలు కొరకే మాట్లాడావు, నా బ్రతుకు మార్చడానికి నా ఆలోచనలు సరిగ్గా లేవని ఈ రాత్రి నన్ను దర్శించావు నాయన. నా ఆలోచనలు మార్చు ప్రభువా, నా ఉద్దేశాలు మార్చు నాయన, నా తలంపులు మార్చు, నా ఊహలు మార్చు. నేను ఆలోచన సరిగ్గా లేవు. మనం పడుకున్నప్పుడు ఒక ఆలోచన, మనం లేస్తే ఒక ఆలోచన, మనం నడిస్తే ఒక ఆలోచన. కొన్ని సందర్భాల్లో మనం పోతా ఉన్నప్పుడు అనుకోండి, బండిలో నడిచిపోతుంటే మనం ఏమైపోతాం, మనం ఏడపోతాం మనకి తెలియదు. ఎప్పుడైనా జరిగిందా? చాలా సందర్భాల్లో ఏమండి, కొన్ని సందర్భాల్లో బండిలో పోతుంటాను నేను, సర్కమని నేను దాటి వెళ్ళిపోయింటాను అనుకున్న దానికి, ఊరి ఇప్పుడు ఏడకి పోతున్నారని నేను నాకే తెలీదు. ఏడకి పోతాను బండి ఆపి అప్పుడు కొన్ని సందర్భాల్లో బండి మీద ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తాను. ఈ టెన్షన్లో పోతా ఉన్నప్పుడు ఏం అర్థం కాకుండా పక్కనోడు ఆరనేసేదాకా నేను బండి ముందు ఉన్న సంగతి నాకే తెలీదు. బండి మీద ఉన్న సంగతి
వీడు ఎంత టార్చర్ భరిస్తూ ఉంటాడు మరి, అది కూడా ఆలోచించాలి. ఎన్ని రకాలు. సేవా జీవితం అంటే పూల్ప పాన్పు కాదు. ఇటు సంఘం, ఇటు కుటుంబం, ఇటు స్కూలు, ఇటు సమస్యలు, వ్యక్తిగతమైన దేహ విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, రాత్రి ఏ భోజనం అందించే వాక్యం, ఎన్ని ఆలోచన సేవకుడికి ఉంటుంది తెలుసా? సేవకుడు ఆలోచనతో సంఘం మీద ఉంటుంది. సంఘము ఈ రాత్రి వేళ ఏమందించాలి ప్రభువా, ఏమందించాలి? వాళ్ళతో ఏం మాట్లాడతావు, వాళ్ళతో ఏమి దర్శిస్తావు, వాళ్ళు ఎలా పలకరిస్తావు, వాళ్ళ ఆలోచనలు నువ్వు శోధించు నాయన, వాళ్ళ హృదయంతరంగానే పరిశీలించు ప్రభువా అనే విధంగా ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుని సేవకుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురా ఒక మంచి తలంపులు అందించు ప్రభువా, ఒక మంచి ఉద్దేశం నేర్పించు నాయన రాత్రి వేళ. ఆలోచనకర్త, మీరు ఎంతటి ఆలోచనకర్త నేర్పించు ప్రభువా. అందుకే ఆయన తలంపులు బహువిస్తారాలు మనం చదువుకున్నాం. మన 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 యొక్క ఆలోచనలో మన కోరికలు ఎన్నో ఉన్నాయి భూమి మీద, అన్నీ నెరవేరవు. ఏదో కొన్ని వరకే అమ్మా, అన్నీ చేయడానికి మనం కుదరదు. కొన్ని విషయాల్లోనే దేవుడు తన కృపలో నాకు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఆయన ఆలోచన ఎలాగుందంటే మన జీవితాల్లో తన కుమారుగా మార్చడానికి కొరకే నీకు తన గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథం ద్వారా, సువార్త వాక్యం ద్వారా నిన్ను ఆలోచింపజేశాడు. నువ్వు రక్షించబడ్డానికి దేవుని వాక్యము కారణమైంది. అది సువార్త ద్వారా విన్నావో, సభల ద్వారా విన్నావో, పాటల ద్వారా విన్నావో, వ్యక్తుల ద్వారా విన్నావో, నీకు దేవుని వాక్యం నిన్ను తాకగలిగింది, నీతో మాట్లాడగలిగింది. నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు, నీ కష్టము బాధ తట్టుకోలేస్తున్నప్పుడు దేవుని వాక్యం నేను పలకరించగలిగింది. ఆ ఆలోచన కూడా నిత్య ఆలోచన, దయాపూర్వకమైనటువంటి దేవుని ఆలోచన మనం చూస్తాం. దేవుడు కూడా ఆలోచన చేశాడంట. కొంతమందిని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు. ఈ భూమి మీద కొంతమందిని ఉంచారంటే అది దేవుని ఇంకా మనం ఉన్నామంటే దేవుని ఆలోచన. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13:36. అక్కడ దేవుని వాక్యం రాయబడింది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాలి. చాలు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన దావీదుని ఎన్నుకున్నాడు. ఏ కుటుంబంలో? యెస్సై అనే కుటుంబములో 7 మందిలో చివరివాడు కనిష్ఠుడు. యెస్సైని దేవుడు కోరుకున్నాడు. ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నప్పుడు నిన్నే ఆలోచనతో కోరుకున్నట్టే నువ్వు దేవునికి అవసరం. మరి దేవుని కొరకు నీ ఆలోచనలు ఏంటి? నువ్వు దేవుని కొరకైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నావా? సుఖభోగాలమైన లోకంతో బ్రతుకుతున్నావా? ఎంత సోపని ఈ లోక బ్రతుకు మీద నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని మీద ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తున్న ఆలోచనకి దేవుడి విషయాలకి పొంతన ఏమైనా ఉన్నదా? ఈరోజంతా కష్టపడేది ఎవరి కోసం చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి పెద్దవాళ్ళు. ఈరోజంతా కష్టపడేది ఎవరి కోసమా? మన కుటుంబం కోసమే. మరి దేవుని కొరకు నీ పాత్ర ఏమైంది? ఈరోజు నీ పాత్ర ఏమైంది? నెలంతా కష్టపడేది ఎవరి కోసం తెలిసిన? మన కుటుంబం కొరకు కష్టపడుతున్నాం, మన కుటుంబం కొరకై. మరి నెలంతా కష్టపడుతున్న వాటిలో ఒక 10% ప్రభు కొరకు మనం ఏం కష్టపడ్డాం? దేవుడి కొరకై ఏం కష్టపడతామంటే, ఎప్పుడు కష్టపడగంటే మనం శోధించబడుతూ ఉంటే. కొంతమంది తిట్టానుకో, ఇప్పుడు మన ఉన్న పిల్లలు బాగా తిట్టానంటే వాడు కడుపులో మనం తట్టుకోలేడు. వాడి కడుపు బాధ ఎట్టనిపిస్తుందంటే అసలు చెప్పలేనంత కోపం. ఏమి అట్ట మాట, వాడు నన్ను ఇట్టన్నాడు. ఆ మాట ఆ రోజు ఏం చేయదు, నిద్రనేదు. ఎవరు అన్నోళ్ళు అంటే, లేదా అందరి ముందర పిల్లోడు అనుకోండి, ఒక కాలేజీ పిల్లని అమ్మాయిల ముందర కానీ వాడు పరువు తీస్తే వాడు కాలేజీ పోతాడు రేపు నుంచా. ఇప్పుడున్న పిల్లలు ఏం బాబు నిజంగా ఆ మాట వస్తే మనం పోగలమా? నేను పోనే ఏమరా జరిగింది అంటాం కదా. ఆలోచన అంట అన్నిప్పుడు మీరు ఆలోచించాలి. దేవుడి విషయాల్లో మన సంగతి ఏంటి? ఈరోజు ప్రభు కొరకు ఈరోజు నేను ఎన్ని గలకి వెళ్ళాలి? నేను దేవుని కొరకు ఏం చేయాలి? సేవకులు ఎట్టయిపోయినట్టే ఏమండి, అమ్మ వస్తున్నారన్నా, వస్తున్నారక్క, వస్తున్నారన్నా అన్న. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు అన్న? మమ్మల్ని ఎన్ని గంటలకు వస్తున్నావు? మేము వచ్చేస్తాం ముందుగానే. 6 గంటలకు సేవకుంటే 5 గంటలకు రావడానికి సిద్ధపరచుకొని, ఒకళ్ళు 7 కంటే, ఒకళ్ళు 8 కంటే 7కి రావడానికి వాళ్ళు పాడుతూ ఉంటారు, మన కోసం వెయిట్ చేస్తారులే.
ఇది కాదు. ఏ ఇంటికాడైనా ఏమండి సేవకుడు అటు వస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు వస్తే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏంది ఆ సేవకు టైంకి రాడో అని చెప్తే ఒక్కరోజే రోజు చెప్తుంటే ఆ సేవకుడికి ఏమనిపిస్తుందా? సిగ్గు అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు? పర్ఫెక్ట్గా వస్తున్నాడు. ఆలోచించండి, తన పాత్ర తాను చేస్తున్నాడు, మన పాత్ర మనం చేయాలి. మనం ఏం చేయాలో దాని కొరకైనటువంటి ఆలోచన చేయాలి. దేవుడు తన కుమారులుగా చేయాలని. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 8:28 చూద్దాం రండి. రోమా 8:28. రోమా 8:28లో రాయబడినటువంటి మాట. పౌలు గారు ఒక విశేషమైనటువంటి పదాన్ని దేవుని ప్రజల కొరకై తాను రాయించబడినటువంటి మాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం, అది సంకల్పం అంటే ఆలోచన. ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన ఆలోచన ఏందో తెలిసిన మనం ఆయన ప్రేమించాలి, గుర్తుపెట్టుకోవాలి. వినమా, ఆయన ఆలోచన తన కుమారులు అవ్వాలి. రెండవది, ఆయన ఆలోచన ఏం దావీదు కూర్చొని ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఆలోచన ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించాలనా? మనము దేవుని ప్రేమించాలని ఆయన సంకల్పించాడు. ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఆస్తికర్తలు పక్కన వదులుదాం, ముందు మాట పట్టుకుందాం. ఇప్పుడు దేవుని ప్రేమించే ఆలోచన దేవుడు మనకు చెప్తున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తారని మీ కొరకు నేనేం చేస్తున్నానో ఆలోచిస్తున్నాను. దేవుడు నీ ప్రేమను కోరుతున్నాడు. ఒక మానవుడు ముంజెదుకునే ఎటువంటి మానవుడు? యోగ్యత లేని మానవుడు, చెడిపోయిన మానవుడు ప్రేమను దేవుడు కోరాడు మార్చడానికి కొరకు. ఆ మానవుని యొక్క స్థాయి ఎలాగో తెలిసిన అతి ఘోరంగా ఉంది. నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు ప్రభువారు. ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు. నీ కొరకు ఆయన తిరిగి లేచాడు. నేను పరలోకం చేరాలని దేవుని యొక్క సంకల్పం. ఒక మాట చెప్పండి, ఆయన నిత్య సంకల్పం, దేవుని యొక్క నిత్య సంకల్పం. అది ఎందుకో తెలుసా? నీవు నేను ఆయన రాజ్యంలో ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఈ భూమి మీద ప్రతి మానవుడు ఎక్కడ ఉండాలి? ఆయన రాజ్యంలో ఉండాలి. నేను వచ్చి మిమ్మల్ని మరలా తీసుకుని పోతాను అని దేవుని వాక్యంలో చెప్పబడింది. నిన్ను నన్ను తీసుకోబోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు. అగ్నిగుండానికి వెళ్ళడం, నిత్య పాశంలోకి వెళ్ళడం, యుగ యుగాలు బాధపడ్డాం, ఎంత మాత్రం యేసయ్యకు ఇష్టం లేదు. నువ్వు ఆయన ప్రేమించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మొదట ప్రేమించాడు, తెలుసా లేదా? ఆయనే మొదట ప్రేమించిన గొరక మళ్ళా మనం ప్రేమిస్తున్నాం. యేసు ప్రభు అని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు పండగ కదా, అందరూ భలే ప్రేమిస్తారు యేసు ప్రభుని. ఇప్పుడు ఏడ చూసినా ఇంటికి సున్నాలు, ఒంటికి బట్టలు, నోటికి తినుబండారాలు. ఇప్పుడు ప్రేమ, పండగ ప్రేమ. ఇప్పుడు వరక డిసెంబర్ వరకు పండగ ప్రేమతో నింపబడతాం. ఆ పండగ అయిపోతే జీవితానికి ఎండగా కనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని సరైన రీతిలో ప్రేమించడం లేదు. నకిలీ ప్రేమలు ఏర్పడ్డాయి. కొంతమంది వాడి దొంగ ప్రేమ వాడిది అంటారు. ఈరోజు ప్రేమలకు వాల్యూ లేదు. కుటుంబంలో కానీ జీవితాల్లో కానీ అసలు ప్రేమకు అర్థం లేకుండా బ్రతికేస్తుంది మానవుడు లోకంలో. అందుకే అర్థం తెలియక వ్యర్థంగా బ్రతకు, పరమాత్ముడుని ప్రభు కొరకే బ్రతకమని భక్తుడు పాట రాశాడు. మన ప్రేమలు ఎలాగుందంటే ఏమండి, పెళ్ళిళ్ళు అయిపోయినా కుటుంబాల్లో మన జీవితాలు సాగిపోతున్నా మన ప్రేమ అర్థం మనకే తెలియలే. నిజమైన ప్రేమ దేవునిదే. ఈ లోకం అంతా నకిలీ ప్రేమతో నింపబడింది. స్వార్థముతో కూడుకున్న ప్రేమ, స్వలాభంతో కూడుకున్న ప్రేమ అంతా ఏమిస్తుంది ప్రేమ? ఏమిస్తుంది? ఈ లోకంలో ప్రేమ ఏమి ఇదు ఇదా? నీ కొరకు ఒక రక్త బాటిల్ మన ప్రేమ ఇస్తుందా? అయ్యో నా దాడి సరిపోతుందా? నేను వీక్నెస్ కూడా. లోకంలో ప్రభు ప్రేమ నీ కొరకు పరలోకం విడిచిపెట్టింది. గుర్తుపెట్టుకో, పరలోకాన్ని విడిచిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, అదే అగాఫే ప్రేమ. కల్మషము లేని ప్రేమ, కలంకము లేని ప్రేమ, సముద్రము లోతు మరి వెలకట్టలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను దేవుడు ఇచ్చి, ఆయన ఇచ్చింది అడిగాడు. ఆయన ఇవ్వకుండా ఏమో అడగల, ఆయన ఇచ్చి అడిగాడు, నేను ప్రేమించాను కాబట్టి మీరు నన్ను ప్రేమించండి. నేను మీ కొరకు ఆలోచిస్తున్నాను. నేను కుటుంబం కొరకు ఆలోచించి మెంటల్ అయిపోయినంట మనం. నీ కొరకు ఆయన ఏమవ్వాలి? ఇప్పుడు నువ్వు కుటుంబం